ఈరోజు ఆ శక్తిని ఎవరిచ్చారు నాకు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు. ఈ రోజున మా జగనన్న రాష్ట్రం మొత్తం కూడా బలహీన వర్గాలలో ఒక బలమైన లీడర్గా నన్ను నిలబెట్టాడు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం వస్తాను నా దగ్గరికి, సహాయం చేస్తాం. నాకు శక్తినంత, నా చేతనైనంత, వాళ్ళకి చేయగలిగినంత సహాయం చేస్తాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా నా బ్లడ్లో విరోధి కంటే తెలుగుదేశం పార్టీ అనేవాడు నా గడప తొక్కడు. ఇది పార్టీలు మారేవాళ్ళు, రోజుకు ఒక పార్టీ మారేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే పక్క పార్టీలకు కన్ను కొట్టేవాళ్ళు, పక్క పార్టీ వైపు చూసేవాళ్ళు, ఉదయం ఒక రాజకీయం చేసి మధ్యాహ్నం ఒక రాజకీయం చేసి సాయంత్రానికి వెళ్ళి వాళ్ళ పక్కల్లో పడుకునేవాళ్ళు మాట్లాడే మాటలు, భాష. ఇది నా గడ్డ, అంటే నేను పుట్టిన గడ్డ. మాది రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, పేదల పట్ల సాయం చేసే గుణం ఉన్న కుటుంబం మాది. మా నాన్నగారి దగ్గర నుంచి, మా బాబాయ్ గారి దగ్గర నుంచి, నేను, నా తమ్ముడు, నా కొడుకు, మా పిన్ని గారు, మొత్తం పొలిటికల్ ప్రజలతో మమేకమైన కుటుంబం మాది. ఎవడో వస్తా ఉంటాడు, పోతా ఉంటాడు గన్నయ్య గారు. జగన్ నా మీద బురదేశం ఓకే, అభంశుభం తెలియని నా మీద నీకు చేయినందించి నీకు విజయ బావుట ఎగరవేయడానికి నీ అడుగులో అడుగు వేసిన నా సైనికుల్ని మోసం చేసావు. ఓకే, నా మీద బురదేశావు. కానీ మా లీడర్ని, మా జగనన్నని అనే అర్హత కానీ ఆ స్థాయి కానీ ఈ కృష్ణప్రసాద్కి లేదు, ఎవరికి ఉండబోదు అని చెప్తాను. జోగి రమేష్ మళ్ళీ మైలవరం రాబోతున్నాడు, అందుకనే తిరుపతిరావు యాదవ్ని ఆటలో అడ్డుపండ్లా తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు, చివరిలో కర్చీఫ్ వేసి ఆయనే వస్తాడనేది కూడా ఆయన మీ మీద ఆరోపణ చేశారు. అసలు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్ గారు ఆదేశిస్తే, జగన్ గారు గీత గీస్తే ఆయన మాటే నాకు వేదం. ఆయన ఏది చెప్తే అది చేస్తా. పెడంలో ఉన్నా, తిరుగుతా ఉన్నా, వెంటనే రమ్మన్నారు, పెనంలో వెళ్ళమన్నారు. ఎవరి కోసం కాదు, చంద్రబాబు నాయుడు వస్తాడేమో పెనమలూరులో, ఆ పోటీ చేసే సత్తా జోగికి మాత్రమే ఉందని చెప్పి పెట్టించాడు. అక్కడ పెనమలూరు పోటీ చేస్తాను. మైలవరంలో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన తిరుపతిరావు యాదవ్ పెట్టాం. జగనన్న సీట్ ఇచ్చారు, అతన్ని గెలిపించడమే నా ధ్యేయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతను నెరవేర్చడమే నా ధ్యేయం. అంతేగాని పనికి మాలిన మాటలు మాట్లాడి, అసలు నీ చరిత్ర ఏంటో నేను చెప్పవసరం లేదు కదా. తెనాలి తెనాలి, నీది తెనాలి, నాది తెనాలి. ఎవరు? దేవినేని ఉమామహేశ్వరరావు. నువ్వు ఏ హత్య చేసావు, ఎక్కడ ఉన్నావు, నిన్ను ఎక్కడ చేయలేవు అన్నీ మొత్తం చెప్పాడు కదా. మాకేం తెలుసు ఎన్ని మాకు తెలుసా? క్లీన్ చిట్ మాది. మేము ఒకటిది మోసం చేయం, ఒకడికి వెన్నుపోడు పడవం, ఒకళ్ళ నమ్మక ద్రోహం చేయం. నిన్నటి దాకా ఒక మాట మాట్లాడి, ఇవాడు దాకా ఒక మాట మాట్లాడి మోసం చేసే చరిత్ర మీది. ప్రజలు నిర్ణయిస్తారు. పైన దేవుడు ఉన్నాడు, నువ్వెవరిని మోసం చేసావో. ఈ మా మైలవరం నియోజకవర్గంలో ఎంతమందిని నిన్ను నమ్ముకొని నిన్ను గద్దెనెక్కించిన వాళ్ళని ఏ విధంగా అణిచివేశావో రమ్మని చెప్పి అడుగుతాను. చివరిగా 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మీ ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమాల మీద కూడా ఆయన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఎలా చూస్తారు మంత్రిగా? చెప్పాను కదా, ద్రోహి. ఆ రోజు నీకు గుర్తుకు రాలా అమరావతి గురించి, ఆ రోజు నీకు గుర్తుకు రాలా కార్యకర్తల గురించి. ఈరోజు నువ్వు గోడ దాటి గోడ దూకి వెళ్ళిపోయే టైంలో నీకు ఈ గుర్తుకొచ్చినాయి. అంటే నిన్నేమంటారు? ఇటువంటి చీడ పురుగులు ఎక్కడైనా
వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ చెదబడిపోతారు. మిమ్మల్ని ప్రజలు ఊరికినే వదిలిపెట్టరు. ఏదో పేద వీరంగం వేస్తున్నావు కదా. అసలు నువ్వు 1000 కోట్ల ఆస్తిపరుడివి, నీకేదో 10,000 కోట్లు ఉండుండొచ్చు. నా దగ్గర పట్టుమని 10 కోట్లు కూడా ఉండవు. అంటే నా ఆస్తి మొత్తం కలిపినా సరే. అయినా సరే దమ్ము. నువ్వు డబ్బుతో రాజకీయం చేయొచ్చు. జోగి రమేష్ దమ్ముతో రాజకీయం చేస్తాడు, మనసుతో రాజకీయం చేస్తాడు. కాబట్టే ఈ జిల్లాలో నాకున్న ప్రజాబలం. అందుకనే జగనన్న నాపై ఉంచిన విశ్వాసం. ఇది మొత్తంగా అయితే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చీడ పురుగుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అయితే జోగి రమేష్ చెప్తున్నారు. జగన్ ఏం చెప్తే అది చేయడమే తన పని అని. గతంలో వసంత గెలుపుకు కూడా పనిచేశాను, ఇప్పుడు తిరుమలరావు యాదవ్ను కూడా గెలిపించడానికి పనిచేస్తానని చెప్పి జోగి రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.